అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అండి. అంటే మేము షిర్డీకి వెళ్ళాం కదా, షిర్డీ నుంచి త్రయంబకేశ్వరంకి వెళ్ళాం కదా. త్రయంబకేశ్వరం నుంచి నైట్ ఇంకా డిన్నర్ చేసేసి మళ్ళీ షిర్డీకి అయితే వస్తూ ఉన్నామన్నమాట. ఇంకా ఆ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఆ నైట్ ఇంకా రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. అదే షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్లో తీసుకున్నాం కదా రూమ్స్, అక్కడికి రూమ్స్ దగ్గరికి అయితే వచ్చి నైట్ అయితే ఇంకా పడుకుండిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే అందరం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. మంచిగా స్నానాలు చేసేసి రూమ్ అయితే వెకేట్ చేస్తూ ఉన్నామన్నమాట. చెప్పాను కదా, ఈ సంస్థాన్ ట్రస్ట్లో అయితే తక్కువ కాస్ట్లో ఉన్నాయండి రూమ్స్ అయితే. మీరు ఎవరైనా షిరిడీకి వెళ్ళినప్పుడైతే ఇక్కడ ట్రై చేయండి. రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, ప్లస్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకా మేము రూమ్స్ వెకేట్ చేసి కిందికైతే వచ్చేసామన్నమాట. మీకు ఇంకొకసారి సంస్థాన్ ట్రస్ట్ అనేది అది చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఎలా ఉంటుంది అని. ఇంత పెద్దగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గార్డెన్ లాగా కనిపిస్తుంది కదా, అందులోకి కూడా వెళ్ళి ఆడుకోవచ్చు. కానీ మాకంతా ఇంకా టైం అయితే లేదు. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాము, దర్శనానికి వెళ్ళాము, త్రయంబకేశ్వరం వెళ్ళాము. ఒకటే రోజులో 2 కంప్లీట్ అయ్యాయి అన్నమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా మార్నింగ్ అయితే రూమ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా అయితే మేము ఓన్లీ షిరిడీ వరకే అని ప్రోగ్రామ్ అయితే పెట్టుకొని వచ్చాము. దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అని. అంటే అక్కకి మొక్కు ఉంది కదా, మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇంకా దగ్గరలో ఉన్నవి కూడా చూసేయాలి అని మళ్ళీ ఇంకా ఇప్పుడు అందుకని త్రయంబకేశ్వరం వెళ్ళేసి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్తున్నాము. ఎక్కడికి అనేది చూపిస్తాను చూడండి. అంటే ఇప్పుడు ఇంకా ఆన్ ద వే హైదరాబాద్లోనే, అంటే హైదరాబాద్కి వెళ్ళే రూట్లోనే ఇంకా అన్నీ టచ్ అవుతూ ఉంటాయి. మీకు మేము అవన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా రూమ్ వెకేట్ చేసేసి బయటికైతే వచ్చేసాము. ఇంకా కార్ దగ్గరికి వచ్చేసి మేము లగేజ్ అయితే సర్దుతూ ఉన్నామన్నమాట. అందరం కొన్ని లగేజ్ అయితే పట్టుకొని వచ్చాము. ఇంకా మా పిల్లలు కూడా చూసారా, వాటర్ బాటిల్స్ పట్టుకొని వస్తూ ఉన్నారనమాట. వాళ్ళ వంతుగా వాటర్ బాటిల్స్ ఇచ్చానమాట. ఇంకా వాళ్ళు బాటిల్స్ కూడా పట్టుకొని వచ్చేసారు కార్ దగ్గరికి. ఇంకా కార్లో పెట్టేస్తూ ఉన్నారు. ఇక్కడ లగేజ్ అంతా సర్దుతూ ఉన్నారు. ఇక్కడ యాక్చువల్గా అయితే ఈ కార్లో ఏంటంటే ఓన్లీ సీటింగ్ వరకే ఉంటుంది. లగేజ్ పెట్టుకోవడానికి కొంచెం కష్టమే. కానీ ఇంకా అడ్జస్ట్ అయ్యి అన్ని సీట్ల కింద సర్దుకొని వచ్చేసామన్నమాట. ఇదే అనమాట షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్. కార్లో లగేజ్ పెట్టేసి మళ్ళీ బ్యాక్ వచ్చామన్నమాట. ఈ షిరిడీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ దగ్గరే, అంటే మనకి బయటికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఇలా టీ అయితే అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా టీ తాగేసి బయలుదేరదాము అని చెప్పేసి మళ్ళీ కార్ దగ్గర నుంచి బ్యాక్ వచ్చామన్నమాట. వచ్చి ఇంకా ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నాము అందరము. ఆల్మోస్ట్ అప్పుడు 8 అలా అవుతుంది టైము. ఇంకా టిఫిన్కి ఇంకా కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ టీ అయితే తాగి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేద్దాము అనేసి ఇక్కడ టీ తాగి స్టార్ట్ అయ్యాము. ఇంకా స్టార్ట్ అయిపోయి బయటికైతే వచ్చేసామన్నమాట. నేను షిరిడీకి వచ్చి 23 ఇయర్స్ అయిందండి. ఆల్మోస్ట్ 2000లో వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చానన్నమాట. ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అనమాట. అప్పటికి ఇప్పటికైతే చాలా చేంజ్ అయితే అయ్యింది. నాకు అప్పటిది కొంచెంగా లైట్గా గుర్తుంది అంతే. పెద్దగా అయితే గుర్తులేదు. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అంతా చేంజ్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే అసలు మొత్తం బిల్డింగ్లలో కలిసిపోయిందనమాట టెంపుల్ అనేది. అసలు అక్కడ టెంపుల్ ఉందా అని ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే మెయిన్ రోడ్ పైనే మొత్తం అన్నీ లైన్గా షాప్స్, బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్లలో ఈ టెంపుల్ కూడా కలిసిపోయిందనమాట. నేనైతే అది వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మేము ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళలేదు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాం కాబట్టి అది వీడియో అయితే షూట్ చేయలేదు. ప్లస్ మొబైల్ కూడా అక్కడే లాకర్లో పెట్టేసి వెళ్ళాలి కాబట్టి అసలు ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా చెప్పాను కదా, ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అయిందనమాట షిరిడీకి వచ్చి నేను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ వెళ్తూ మధ్యలో అయితే టిఫిన్ చేయడం కోసం అయితే ఆగామన్నమాట ఈ హోటల్ దగ్గర. ఆగాము కానీ
ఎంత టైం తీసుకున్నారంటే టిఫిన్ చేసి ఇవ్వడానికి ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం వేస్ట్ అయిందండి అక్కడే. ఒక్కడే ఉన్నాడు చేసి ఇవ్వడానికి. ఎందుకంటే హైవే మీద కదా ఆ టిఫిన్ సెంటర్ ఉన్నది. తక్కువ మంది వస్తారనుకుంటా. అందుకని చెప్పేసి రెడీగా లేదు చేసి ఇవ్వడానికి. అందుకని చెప్పి అప్పటిదప్పుడు పిండి తడపడము అలా చేశారనమాట. చాలా లేట్‌గా ఇచ్చారు. ఆల్మోస్ట్ 2 అవర్స్ అక్కడే టైం వేస్ట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. బయలుదేరి ఇంకా వచ్చే దారిలో మేము అక్కడ మధ్యలో అడిగామన్నమాట. ఇంకా ఇక్కడ ఏవైనా ఫేమస్ టెంపుల్స్ ఏవైనా ఉన్నాయా అని చెప్పి అక్కడ చాలామందిని అడిగాము. అంటే షిరిడీలాగా అలా పెద్ద పెద్ద టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగితే అందరూ ఇక్కడ బాలాజీ టెంపుల్ ఉంది వెళ్ళండి, బాలాజీ టెంపుల్ ఉంది వెళ్ళండి అని చెప్తున్నారు. అయితే చాలా పెద్దదేమో అని చెప్పేసి మేము వచ్చామన్నమాట. తీరా చూస్తే మనకి ఇప్పుడు చిన్న చిన్న ఊర్లలో టెంపుల్స్ ఉంటాయి కదా, మన ఊర్లలో టెంపుల్స్ ఉంటాయి కదా, అలాంటి టెంపుల్ అనమాట ఇది. ఇప్పుడు షిరిడీ లాగా, తిరుపతి లాగా, శ్రీశైలం లాగా అలాంటి టెంపుల్ కాదు. అలాంటి టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి మేము అడిగాము. కానీ ఇలా చిన్న టెంపుల్ పేరైతే చెప్పారనమాట. సరే ఏదైతే ఏంటి దర్శనం చేసుకుని వెళ్దాము అని చెప్పి ఇక్కడికైతే వచ్చాము మళ్ళీ. మా పిల్లలు చూసారా ఇంకా మొత్తం మా డాడీతోనే ఉంటూ ఉన్నారనమాట. ఇంకా డాడీ అయితే మొత్తం టెంపుల్ ఇంకెక్కడికి వెళ్ళినా ఏదున్నా అన్నీ చూపిస్తూ ఉన్నారు. అందుకని చెప్పి పిల్లలైతే డాడీతోటే ఉన్నారు. ఇంకా అందరం లోపలికైతే వచ్చేసామన్నమాట దర్శనం చేసుకోవడానికి. ఇందులో కూడా లోపల కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించిందండి టెంపుల్లో. పబ్లిక్ అయితే ఎవ్వరూ లేరు మేము వచ్చిన టైంకి. ఎందుకంటే చాలా లేటే అయిపోయింది కదా మేము వచ్చేసరికి. అందుకని చెప్పి ఎవరైతే లేరు పబ్లిక్. ఇందులో కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇదే అనమాట మొత్తానికి టెంపుల్ అయితే ఇలా ఉంది. ఇలా హాల్ లాగా వచ్చి చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ బయటికైతే వచ్చేసాము. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయామన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే మీరే చూసేయండి. ఆల్మోస్ట్ షిరిడీ వచ్చిన వాళ్ళైతే మ్యాక్సిమం ఇక్కడికైతే కంపల్సరీగా వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు. షిరిడీ నుంచి ఇక్కడికైతే 1.5 అవర్ టైం పడుతుంది. అంటే ఆల్మోస్ట్ 75 కిలోమీటర్స్ అలా వస్తుంది డిస్టెన్స్. అది ఎక్కడ అంటే శనిసింగాపూర్ అనమాట. దగ్గరే శనిసింగాపూర్ అనేది. కానీ మాకు చాలా టైం పట్టింది. ఎందుకు అంటే రోడ్ అస్సలు బాగాలేదన్నమాట. అంటే షార్ట్కట్లో అని చెప్పి వచ్చాము మేము షార్ట్కట్ రూట్ తీసుకొని. కానీ ఎంత చండాలంగా ఉందంటే రూట్ అయితే అంత చండాలంగా ఉందన్నమాట. చాలా లేట్ అయిపోయింది మేము శనిసింగాపూర్కి వచ్చేసరికి. ఇంకా శనిసింగాపూర్ అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత కార్ అయితే పార్క్ చేసుకొని ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. కొద్ది దూరమే ఉంటుంది. ఇంకా మనం పార్క్ చేసిన దగ్గర నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేలోపు ఇలా అన్ని షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మనము ఏం చేయాలి అంటే ఆయిల్స్ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ ఆయిల్స్ అయితే కొనుక్కోవాలి. మెయిన్ ఇదే అనమాట. శనిసింగాపూర్ వచ్చినప్పుడు మనం ఇలా ఆయిల్ కొనుక్కొని అక్కడ లోపల దేవుని పైన మనము ఇది వేయాలన్నమాట ఈ ఆయిల్. అలా చేస్తే మనకున్న శని అలాంటివన్నీ తొలగిపోతాయని చెప్పేసి నమ్మకం అన్నమాట. ఇంక ఇక్కడ అందరం ఒక్కొక్క బాటిల్ అయితే తీసుకున్నాము. చిన్నవి తీసుకున్నాం అనమాట. 20 రూపీసో 25 రూపీసో ఉంది ఒక్కొక్క బాటిల్. అలా ఒక్కొక్కరం ఒక్కొక్క బాటిల్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆయిల్ తీసుకొని మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. ఒకవేళ ఇక్కడ ఆయిల్ తీసుకోకపోతే మనకి టెంపుల్లో కూడా ఆయిల్ అయితే అమ్ముతారండి. మీరు అక్కడైనా తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ మర్చిపోతే అక్కడైనా తీసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ బోర్డు చూసారా, శనీశ్వర దేవస్థానం అనమాట. ఈ టెంపుల్ శనీశ్వర దేవస్థానము. శనిసింగాపూర్ అంటారు. శనిసింగాపూర్లో శనీశ్వర దేవస్థానం అయితే ఉంది. ఎవరైనా షిరిడీకి వెళ్ళినప్పుడు ఇలా ప్లాన్ అయితే చేసుకోండి. నేను లాస్ట్లో మళ్ళీ అంటే ఇంకా 2 వీడియోస్ అయితే వస్తాయి. లాస్ట్లో మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ వెళ్ళొచ్చు అని చెప్పేసి మీకు లాస్ట్ వీడియోలో అయితే చెప్తానన్నమాట. మీరు ఈసారి షిరిడీకి వెళ్ళినప్పుడు అలా ప్లాన్ చేసుకొని అయితే వెళ్ళండి. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము.
ఇంకా లోపలికొచ్చేసి మేము కాళ్ళు కూడా కడుక్కొని టెంపుల్ లోపలికైతే వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే చెప్పాను కదా, శనీశ్వరుడు ఉంటారు. ఆయిల్ అయితే పోయాలి శనీశ్వరుడి పైన. ఇదే అన్నమాట ఇక్కడ స్పెషాలిటీ. అంటే శనీశ్వరుడి పైన ఆయిల్ పోస్తే మనకున్న శని అది పోతుంది అని చెప్పి నమ్మకం అన్నమాట ఇక్కడ. అందుకని చెప్పి ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ ఆయిల్ అయితే పోస్తారనమాట. ఇంక ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయలు, కుంకుమ ప్యాకెట్లు, ఆయిల్స్ అలా అయితే అన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఇంకా మేము లోపలికైతే వచ్చేసాము. లోపలికి వెళ్తూ ఉన్నాము. పెద్దగా ఉందండి టెంపుల్ కూడా, చాలా పెద్దగానే ఉంది. లోపల కూడా బాగుంది టెంపుల్ అయితే, ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ కూడా. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎదురుగానే అన్నమాట ఆయిల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆయిల్ అయితే అమ్ముతూ ఉంటారనమాట. మనం ఇక్కడ కూడా ఆయిల్ కొనుక్కోవచ్చు లోపల. ఇంక ఇక్కడ లైన్ అయితే ఉందండి ఆయిల్ పోయడానికి అనమాట. ఇదంతా లైన్. ఫస్ట్ ఆయిల్ పోసిన తర్వాత మనం దేవుని దగ్గరికి అయితే దర్శనానికి వెళ్తామన్నమాట. ఇక్కడే లైన్లో మనకి ఆయిల్ పోస్తారు. ఇంకొకటి చెప్పాలండి, ఇక్కడ చూసారా, ఇక్కడ పోయాలన్నమాట మనం ఆయిల్. ఇక్కడ పోస్తే ఎక్కడ పడుతుందో మీకు చూపిస్తాను. ఇక్కడ లైన్ కట్టారు కదా, మనం తీసుకొచ్చిన బాటిల్స్తోని ఇక్కడ ఆయిల్ పోయాలన్నమాట. ఇక్కడ ఆయిల్ పోస్తే అది పైపులలో నుంచి, ఇదిగోండి ఇక్కడ శనీశ్వరుడు ఉన్నారు కదా, పైన మనకి కలశంలాగా కనిపిస్తుంది కదా, మనం పోసిన ఆయిల్ అంతా ఈ కలశంలోకి వస్తుందన్నమాట. ఆ కలశంలో నుంచి దారలాగా పడుతూ అలా దేవుని మీదనైతే పడుతుందన్నమాట. అది మనం తీసుకొచ్చిన 20 రూపీస్ బాటిల్స్ అలా అయితే అది. ఇక్కడికి వచ్చాక మనము టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 500 ఎంతో ఉంటుందండి. పర్ హెడ్ 500 టికెట్ తీసుకుంటే, ఇదిగోండి ఇప్పుడు మా డాడీ మా బావ వెళ్ళారు కదా, మా పిల్లలు అలా డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయిల్ అయితే పోయొచ్చు అనమాట. మనం తీసుకొచ్చిన బాటిల్తో మనం ఏదైతే ఆయిల్ తీసుకొస్తామో ఎంత అయితే అంత, ఆ ఆయిల్ మనం డైరెక్ట్గా దేవుడి పైన వేయొచ్చు అనమాట. పర్ హెడ్ 500 ఎంతో ఉంటుంది టికెట్. అది ఇలా దేవుని దగ్గర పోయొచ్చు. టికెట్ తీసుకోకుండా అయితేనేమో ఇప్పుడు నేను ఇందాక లైన్లో చూపించాను కదా, అక్కడ పోయాలి. అది కూడా ఇక్కడే దేవుని దగ్గరే పడుతుంది. పైపులో నుంచి వచ్చి ఈ కలశంలో నుంచి దేవుడి పైన పడుతుంది. లేదు మనము 500 పెట్టి టికెట్ తీసుకుంటే మాత్రం ఇక్కడ డైరెక్ట్గా దేవుని దగ్గర వచ్చి పోయొచ్చు అనమాట. ఇది ఇక్కడ మెయిన్ మనకి తెలియాల్సిందైతే ఇది అనమాట. ఇంకా అలా మేము అందరము అయితే ఏం టికెట్ తీసుకోలేదండి. పర్ హెడ్ 500 అలా పెట్టి ఏం తీసుకోలేదు. ఓన్లీ మా బావ, మా డాడీ 500 పెట్టి అలా టికెట్ అయితే తీసుకొని డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళి ఆయిల్ అయితే పోసారనమాట. మేమందరము ఇక్కడే మీకు ఇందాక చూపించాను కదా, అక్కడే పోసామన్నమాట. ఇదిగోండి ఇక్కడ పోసాం మేము ఆయిల్ అయితే. అక్కడ పోసిన తర్వాత ఇంకా పక్కనే మనకి దేవుళ్ళు అయితే ఉంటారనమాట. ఇక్కడ దేవుని దర్శనం అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంక ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ శనీశ్వర విగ్రహము, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహము, అలా కొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ కూడా దిగి ఇంకా బయటికైతే వచ్చాము. అలాగే ఇంక ఇక్కడ నుంచి మా అక్క వాళ్ళకి, మా తమ్ముడికి అలా వీడియో కాల్స్ చేసి చూపించామన్నమాట. ఎంతైనా శనీశ్వరుడు కదా, దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి. అలాగే ఫోన్స్ కూడా అలో ఉన్నాయి కాబట్టి ఇంకా వీడియో కాల్ చేసి చూపించానమాట. అందరూ అయితే మొక్కుకున్నారు. ఇంకా దర్శనం చేసుకొని బయటికైతే వస్తూ ఉన్నాము. అంటే టెంపుల్ లోపలనే కాసేపు కూర్చుందాము అని చెప్పేసి మొత్తం టెంపుల్ అంతా ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. కూర్చోవడానికి కూడా అలా ప్లేసెస్ అయితే చాలా ఉంది. మేము ఇంక ఇక్కడ టేబుల్ పైన అలా కూర్చున్నాం, కానీ కొంచెం ముందుకు వెళ్తే కూర్చోవడానికి కూడా ఖాళీ ప్లేస్ అలా చాలా ఉందన్నమాట. చెట్టు కింద కూడా అలా కొంచెం ప్లేస్ అయితే ఉంది, కానీ ఇంకా అక్కడ ఏం కూర్చోలేదు. కొద్దిగా టేబుల్స్ పైన అలా కొద్దిసేపు కూర్చొని ఇంకా బయటికి అయితే వస్తూ ఉన్నామన్నమాట. మనం మొక్కుకుంది శనీశ్వరుణ్ణి కాబట్టి, శనీశ్వరుడి దగ్గరికి వచ్చాం కాబట్టి శనీశ్వరుని దర్శనం చేసుకున్నాక మళ్ళీ కాళ్ళు కడుక్కోవాలని చెప్పి మేము నల్లాల దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ అందరం మళ్ళీ నల్లాల దగ్గర కాళ్ళు అయితే కడుక్కున్నామన్నమాట.
ఇంకా అక్కడ కాళ్ళు కూడా కడుక్కొని గుడిలోనే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. అలా ఒక బాక్స్ లాగా పెట్టారు అక్కడ. ఆ బాక్స్ లాగా ఉందన్నమాట. అందులో మా పిల్లలు కూర్చొని ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నారు. ఇంకా వాళ్ళతో పాటు మా చింటు బాబు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాడనమాట. ఆ తర్వాత అక్క వాళ్ళ ఫ్యామిలీని మళ్ళీ సెల్ఫీ అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా బయటికైతే వచ్చేసాము. టెంపుల్లో నుంచి కార్ దగ్గరికైతే వచ్చేసామన్నమాట. శనిసింగాపూర్ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము. మనము శనీశ్వర దేవస్థానం దర్శనం అయిపోయింది కదా! అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయి బయలుదేరిపోయామన్నమాట. మేము బయలుదేరేసరికి కూడా ఆల్మోస్ట్ 1 అలా అయ్యింది టైము. చాలా లేట్ అయ్యిందనమాట. ఇంకా లంచ్ టైం కూడా అయ్యింది. కానీ ఇంకా చాలా దూరమే వచ్చేసామన్నమాట. ఎందుకంటే టిఫిన్ కూడా లేట్‌గానే చేసాం కదా! అందుకని చెప్పేసి కొద్ది దూరం అయితే వచ్చేసామన్నమాట. ఇంకా 2:30కి అట్లా మేము ఇలా 5G ఫ్యామిలీ గార్డెన్ రెస్టారెంట్ దగ్గరికైతే వచ్చేసాము. ఏమైనా తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాము అని చెప్పి. ఈ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుందండి. చూసారు కదా మీరు. బయట కూడా ఇంత ప్లేస్ అయితే ఉందన్నమాట. ఇందులో మనకి ఫ్యామ్ చూసారా, ఇది 5G ఫుడ్ అండ్ ఫన్ అని రాసుంది ఇక్కడ. కానీ మనకి బయట బోర్డ్ అయితే 5G ఫుడ్ అండ్ ఫ్యామిలీ గార్డెన్ అండ్ రెస్టారెంట్ అని చెప్పి రాసేసి ఉందన్నమాట. ఇంకా ఇక్కడైతే చాలా బాగుందండి. మనకి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకా అలాగే ఫ్యామిలీ సెక్షన్ సపరేట్గా, ఇంకా జనరల్ సెక్షన్ సపరేట్గా అలా అన్నీ సపరేట్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది మేము జనరల్ సెక్షన్ నుంచి పక్క నుంచి వచ్చేస్తే ఇలా మనకి లోపలికి ఫ్యామిలీ సెక్షన్ అనేది సపరేట్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చూపించాను కదా, అక్కడ నూడిల్స్ అలా చైనీస్ ఫుడ్ అయితే దొరుకుతుందన్నమాట. ఇంక ఇక్కడ చూసారా, పిల్లలు ఆడుకోవడానికి చిన్న వెహికల్స్ కూడా పెట్టారనమాట. అంటే కారు, బైక్ అలాంటివి కొన్ని పెట్టారు చిన్నపిల్లల కోసము. ఇంక ఇక్కడ చూసారా, పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచిగా గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మా అక్క, మా బావ, మా డాడీ వాళ్ళందరూ వెళ్ళి అక్కడ లోపల ఫుడ్ దగ్గర అయితే కూర్చున్నారనమాట. ఆర్డర్ ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈలోపు మనం పిల్లల్ని అయితే కాసేపు ఆడిపించవచ్చు అని చెప్పేసి నేనైతే ఇక్కడికి పిల్లల్ని తీసుకొని వచ్చానన్నమాట. ఇక్కడ మా పిల్లలిద్దరూ అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇందులో నుంచి జారదామని చెప్పేసి పైకెళ్ళారు మా ఇద్దరు పిల్లలు. మా పెద్దోడు జారుకుంటూ కిందికి వచ్చేసాడు. ఇంకా కిందికి వచ్చి చూస్తూ ఉన్నాడనమాట, మా చిన్నోడు పైనుంచి వస్తాడేమో అని. అస్సలు రావట్లేడు, భయపడుతున్నాడనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మా పెద్దోడు పైకెళ్ళాడు. అప్పుడు ఇద్దరు కలిసి మళ్ళీ జారారనమాట. ఇంకా ఇలా జారుబండలే కాదు, ఇంకా చాలా వెరైటీస్‌గా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు చూపిస్తాను నేను. ఉయ్యాలలు ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా బోటింగ్‌కి సంబంధించింది కూడా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా మా పిల్లలైతే ఈ గేమ్స్ అన్నీ చూసి పండగ చేసుకుంటున్నారనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి అయితే అస్సలు బయటికి ఎక్కడికి వెళ్ళరనమాట. అంటే మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడైతే చాలామంది పిల్లలు ఉండేవారనమాట ఆడుకోవడానికి. అప్పుడైతే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకోగానే వెళ్ళిపోయేవారు. ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో నైట్‌కి అలా వచ్చేవారనమాట ఇంటికి. అలా ఫుల్‌గా ఎంజాయ్ చేసేవారు. కానీ ఇప్పుడు మేము హౌస్ చేంజ్ అయ్యాం కదా! ఇంక ఇక్కడైతే అసలు పిల్లలే లేరనమాట ఆడుకోవడానికి. ఇప్పుడైతే చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఈ వీడియో ఎప్పుడంటే మేము పాతింటి దగ్గర ఉన్నప్పుడే వెళ్ళాము షిరిడీకి. కానీ ఇలాంటి గేమ్స్ అలా ఆడుకోలేదనమాట ఇంటి దగ్గర. అంటే మ్యాక్స్‌కి అలా వెళ్తే ఆడుకోవచ్చు, కానీ పార్క్‌కి కూడా తీసుకెళ్తే ఆడుకోవచ్చు. కానీ మేము ఆల్మోస్ట్ అసలు ఎక్కడికి పిల్లల్ని అంతగా తిప్పలేదు బయటికి. అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరికీ ఇలా అయితే కనిపించగానే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ. బయట పిల్లలతో క్రికెట్, ఏమంటారు ఇంకా రన్నింగ్ అని అలా ఇలా అన్నీ ఫుల్ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. కానీ ఇలా అన్ని గేమ్స్ కనిపించేసరికి ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట.
ఇంకా మంచిగా ఆడుకున్నారు పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. తర్వాత ఇంకా ఫుడ్ దగ్గరికైతే వచ్చేసామన్నమాట. ఇప్పుడు చూపించాను కదా ఇదంతా ఫ్యామిలీ సెక్షన్ అనమాట. ఇక్కడ మంచిగా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కలిసి తింటూ ఉంటారు. జనరల్ సెక్షన్ అనేది ముందుందనమాట. ఇంకా మేము వచ్చేసరికి ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా ఆర్డర్ అయితే ఇచ్చేసారనమాట. వెజ్ ఫ్రైడ్ రైస్, పరాటా, పప్పు అలా కొన్ని అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా మేము ఇక్కడ సర్వ్ చేస్తూ ఉన్నాడు అతను. మేము ఇంక ఇక్కడ ఫుడ్ అయితే తింటూ ఉన్నామన్నమాట. తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళి అది పూల్‌లో మళ్ళీ ఆడారనమాట పిల్లలు. అప్పుడు ఆడినప్పుడు మా చిన్నోడి డ్రెస్ అంతా తడిచిపోయింది. ఇంక అందులో పడిపోయాడనమాట. ఇంకా వాడికి బయటకొచ్చాక మళ్ళీ డ్రెస్ కూడా చేంజ్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇలా బయలుదేరిపోయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది లెంతీ అయిపోయింది కాబట్టి ఈ రోజుకి ఇక్కడితో కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ శనీశ్వర దేవస్థానం ఒక్కటి దర్శనం చేసుకొని లంచ్ చేసి బయలుదేరామన్నమాట. నైట్ ఎక్కడికి వెళ్ళాము, మేము ప్రోగ్రామ్ అనేది ఎక్కడికి మళ్ళీ చేంజ్ చేసుకున్నాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మీకు నెక్స్ట్ మేము ఎక్కడికి ప్లాన్ చేసుకొని వెళ్ళాము అనేది మీకు తెలియాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి పక్కనే. అలా అయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. షిరిడీకి వస్తే ఎక్కడెక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు, ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చు అనేది నేను మీకు క్లియర్గా చెప్తున్నాను కాబట్టి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.